హలో నమస్తే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. దేశంలో అత్యంత కీలకమైన కేసులన్నీ సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. సిబిఐకి కేసు ఇవ్వడం అంటే ఇంకా సిబిఐ సర్వరోగ నివారణలాగా సిబిఐకి ఇచ్చేసేయండి, సిబిఐతో విచారణ చేయించండి ఇలాంటి డిమాండ్స్ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే సిబిఐ అంత పర్ఫెక్ట్గా కేసుని తేలుస్తుంది, కేసులో దోషులు ఎవరో బయట పెడుతుంది, క్రిమినల్స్ని పట్టుకుంటుంది అనే ఒక ఇంప్రెషన్ సిబిఐ పైన గతంలో ఉండేది. గడిచిన దశాబ్దంన్నర కాలంగా సిబిఐ పైన ఉన్న అటువంటి ఇమేజ్ క్రమంగా మసకబారుతూ వచ్చింది. సిబిఐ కేవలం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాల కోసం సిబిఐ పనిచేస్తుంది లాంటి ఇంప్రెషన్ని గడిచిన కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను వేధించడం కోసం లేదా ప్రతిపక్ష పార్టీలని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇటువంటి రకరకాల కేసులు పెట్టి సిబిఐ ద్వారా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ రాజకీయ పార్టీలు మాట్లాడినవి మాత్రమే కాదు, సిబిఐ నమోదు చేసిన కేసులు మాత్రమే కాదు, సిబిఐ పనితీరు పైన సాక్షాత్తు సుప్రీంకోర్టు అనేక రాష్ట్రాల్లోని కోర్టులు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఇటీవల తమిళనాడుకు సంబంధించిన ఒక అంశంలో కోర్టు సిబిఐ పనితీరు పట్ల చేసిన వ్యాఖ్యలు, సిబిఐ చూపిన అత్యుత్సాహం పట్ల చేసిన వ్యాఖ్యలు చూసిన తరువాత సిబిఐ ఏ రకంగా రాజకీయపరమైన కారణాలతో పనిచేస్తుందో చూసాం. నిజంగా సిబిఐ తప్ప ఇంకొక ఏజెన్సీ లేకపోవడం కారణమో తెలియదు, సిబిఐ మినహా ఇంకో ఏజెన్సీకి కేసులు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువగా చూస్తుండడమో కారణమో తెలియదు. కానీ సిబిఐ కిస్తే అన్ని పరిష్కారం అయిపోతాయి ఇలాంటి ఇంప్రెషన్ ఈ దేశంలో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే, కఠోర నిజం ఏంటంటే, సిబిఐ ఈ దేశంలో ఇప్పటి వరకు తేల్చిన కేసులు 2 నుంచి 3% కూడా లేదు. సిబిఐకి సంబంధించిన సక్సెస్ రేటు 2 నుంచి 3% కూడా లేదు. సిబిఐ కేసు ఇస్తే కేసు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది, అధికారంలో ఉన్న పార్టీలు అనుకున్నప్పుడు మాత్రమే ఆ కేసు రేజ్ అవుతుంది, ఆ తర్వాత సైలెంట్గా ఉంటుంది అనే దానికి కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సిబిఐ సక్సెస్ రేట్ నేను చెప్తున్నాను 2 నుంచి 3% మించి లేదు. సో ఇది సిబిఐ చేస్తోంది దేశంలో. అలాంటి సిబిఐని అధికార పార్టీ చేతిలో వెపన్గా మారిపోయింది అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ, విమర్శలు రాజకీయ పార్టీల నుంచి కాదు, కోర్టుల నుంచి కూడా అటువంటి విమర్శల్ని, అటువంటి కమెంట్స్ని ఫేస్ చేస్తున్న సిబిఐ ఒక చేత కాని సిబిఐ అని మరొకసారి ప్రూవ్ అయింది. గడిచిన వారం రోజుల్లో ఒక 2 డెవలప్మెంట్స్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఢిల్లీ మద్యం కేసు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించింది. ఈ పాలసీని రూపొందించడం వెనకే రకరకాల అక్రమాలు జరిగాయి అంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. నిజానికి రూపొందించిన పాలసీని ఢిల్లీ ప్రభుత్వం అమలు కూడా చేయలేదు. ఆ పాలసీ పైన లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పాలసీలో మళ్ళీ సవరణలు కూడా తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అయినప్పటికీ దురుద్దేశంతో, రకరకాల తప్పుడు ఆలోచనలతో పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటూ సిబిఐ కేసు నమోదు చేయడం మాత్రమే కాదు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని 1.5 ఏళ్లకు పైగా జైల్లో పెట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడిని అరెస్ట్ చేసింది. ఇంకా అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించింది సిబిఐ. సిబిఐ అరెస్ట్ చేసి జైలుకు పంపించి మొత్తం విచారణ తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు చెప్పిన మాట, సిబిఐ తప్పుగా ఈ కేసుని నమోదు చేసింది, సిబిఐ తప్పుడు ఉద్దేశాలతో కేసు నమోదు చేసింది, అసలు ఈ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఈ నాయకులు ఎవరికి కూడా ఈ కేసుతో ప్రమేయం లేదు, దీంట్లో ఎలాంటి అక్రమాలకు వీళ్ళు పాల్పడలేదు అంటూ కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు తేల్చి చెప్పడంతో సిబిఐ బిక్కమొహం వేసింది. సిబిఐ రాజకీయ పార్టీల, ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన చేతిలో వెపన్గా మారింది అనేది మరోసారి కోర్టు తీర్పు తర్వాత ప్రూవ్ అయింది. ఓ ముఖ్యమంత్రిని, ఓ ఉప ముఖ్యమంత్రిని, మరికొంతమంది రాజకీయ నాయకుల్ని, ఇతరుల్ని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేని ఒక కేసులో సిబిఐ నెలల తరబడి జైల్లో పెట్టింది అంటే సిబిఐ చేతగాని సిబిఐ కదా. నిజంగానే సిబిఐ నమోదు చేసిన అభియోగాల్ని ప్రూవ్ చేయడానికి సంబంధించిన ఆధారాలుంటే కోర్టు ముందు ప్రూవ్ చేసి ఉండాలి కదా. అటువంటి ఆధారాల్ని ప్రూవ్ చేయలేక చేత కాని సిబిఐగా సిబిఐ దేశం ముందు నిలబడింది. ఆ తర్వాత మేము మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తాం, ఇంకో కోర్టు అప్పీల్ చేస్తాం, ఇవన్నీ మాటలు వేరే. కానీ సిబిఐ ఏ అభియోగాలు అయితే నమోదు చేసి ఏ అభియోగాలను చూపించి వాళ్ళని జైలుకు పంపించిందో ఆ అభియోగాలన్నీ కోర్టు ముందు ప్రూవ్ చేయలేక చేతులు ఎత్తేసింది. దాంతోపాటు మరొక కేసు, అయేషా మీరా కేసు. దాదాపు 18 సంవత్సరాలుగా అయేషాని చంపిన వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించిన చర్చ నడుస్తోంది. ఈ అంశం పైన ఈ కేసుతో సంబంధం లేని ఒక వ్యక్తిని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టి ఆ తర్వాత అతనికి సంబంధం లేదు అని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు శ్రీనుబాబు అనే ఒక దళిత యువకుడిని.
సో అతని జీవితాన్ని నాశనం చేశాయి విచారణ సంస్థలు. ఆయన జీవితాన్ని నాశనం చేసే దర్యాప్తు సంస్థలు ప్రధానంగా. సో ఆయనకి సంబంధమే లేదు అని కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత చెప్పాయి. సో ఇప్పుడు ఆ కేసుని 18 సంవత్సరాల తర్వాత కేసులో మేము నిందితులు ఎవరో పట్టుకోలేకపోతున్నాము, ఆధారాలని సేకరించలేకపోయాము అంటూ కేసుని క్లోజ్ చేసింది సిబిఐ. ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఉన్న సిబిఐ ఓ యువతి మరణానికి సంబంధించిన కేసులో ఆధారాలు మేము సంపాదించలేకపోయాము, మేము విచారణ చేసి నిందితులు ఎవరో పట్టుకోలేకపోయాము, మాకు చేత కావట్లేదు కాబట్టి మేము ఈ కేసుని మూసేస్తున్నాము అని చెప్పి దేశం ముందు పరువు పోగొట్టుకుని ఆ కేసును క్లోజ్ చేసి ఈ దేశంలో మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు, మాకు న్యాయం జరగలేదు అనే క్షోభని ఆ కుటుంబానికి ఇచ్చి కేసుని క్లోజ్ చేసింది. ఈ రెండు అంశాలు జస్ట్ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ కాబట్టి ఈ రెండింటి గురించి చెప్తున్నాను. ఈ దేశంలో అనేక కేసులకు సంబంధించి కూడా సిబిఐ ఇటువంటి చేతకాని ప్రదర్శనని చేసింది. సిబిఐ కేవలం ఆర్భాటం చేసింది తప్ప నిజమైన నిందితులు ఎవరో పట్టుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. సిబిఐ ఎవరి కోసం పనిచేస్తుంది? నిందితులను పట్టుకోవడం కోసం కాదు, బాధితులకు న్యాయం చేయడం కోసం కాదు, బాధ్యతల్లో ఉన్న వారి అవసరాలు తీర్చడం కోసం సిబిఐ పనిచేస్తుంది. ఇలాంటి ఇంప్రెషన్ మరోసారి బలపడింది. సో ఈ దేశంలో సిబిఐ ఒక చేతగాని సిబిఐగా మారిపోయింది అనడానికి సంబంధించిన లేటెస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి సిబిఐ పైన పెద్ద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ స్వతంత్రంగా పనిచేయడం మానేసింది అని దేశమంతా నమ్ముతోంది. సిబిఐ దాన్ని ప్రూవ్ చేసుకుంటోంది. కాబట్టి సిబిఐ మేము చేతగాని వాళ్ళం కాదు అని నిరూపించుకోవాలంటే సిబిఐ మేము స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నాం, స్వతంత్రంగానే పనిచేస్తున్నాం, కేసులు విచారణ చేస్తున్నాం అని నిరూపించుకోవాలంటే కేవలం ప్రకటనలు కాదు, పనితీరులో చూపించాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ సాల్వ్ చేస్తున్న కేసులకు సంబంధించిన పర్సంటేజ్ పెంచాల్సిన అవసరం ఉంది. సో అనవసరంగా అభియోగాలు మోపి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఆడే గేమ్లో సిబిఐ భాగంగా మారకపోతే చేతగాని సిబిఐగా నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.